హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిందందా. బాక్సింగ్ చరిత్రలో ఈ పేరు వింటే ఎవరికైనా గడగడలాడాల్సిందే. అటువంటి పేరు మైక్ టైసన్. 19 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మైక్ టైసన్ అయితే బాక్సింగ్ రింగ్లోకి అయితే అడుగుపెట్టాడు. అది కూడా 27 ఏళ్ళ వయసున్న జేక్ పాల్తో. తనకంటా 31 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న జేక్ పాల్తో అయితే తను ఛాలెంజ్ చేశాడనమాట. సో ఈ ఛాలెంజ్కి ముందు ఏమైందంటే, బాక్సింగ్ ముందనమాట మైక్ టైసన్ జేక్ పాల్ గోప పగలగొట్టాడనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఇదంతా. సో ఈ మ్యాచ్ అనేది టెక్సస్లో ఆర్లింగ్టన్లో అయితే జరిగింది. ఈ మ్యాచ్కి ఏకంగా 300 crores అయితే ప్రైజ్ మనీ అంట. సో ఇది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు నెట్ఫ్లిక్స్లో వీళ్ళు నిర్వహించారనమాట. సో ఈ దానికి తీసుకున్నారు ఏకంగా 168 కోట్లు మైక్ టైసన్ వెచ్చించాడంట. దీనికి తీసుకున్నాడంట దీనికి సంబంధించి. సో ఇంత క్రేజు ఇంత ఇదున్న మైక్ టైసన్ అయితే ఓడిపోయాడు. 79-73 తేడాతో అయితే ఓడిపోయాడు అనమాట పాయింట్లతో. సో మైక్ టైసన్ అసలు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అయితే మైక్ టైసన్ కోసం మనకు తెలియాల్సింది ఏమంటే, మైక్ టైసన్ 1987 to 1990 బాక్సింగ్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అయితే తన దగ్గరే ఉంది. ఆయన ఆడిన 58 బౌట్స్లో 50 గెలిచాడు. అందులో 40 పైగా నాకౌట్స్. సో ఇంత చరిత్ర ఉన్న మైక్ టైసన్ అయితే ఎలా ఓడిపోయాడు? సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన వయస్సు. చాలామంది ఏమంటున్నారంటే, మైక్ టైసన్ యాక్ట్ చేశాడు అంటే, వీళ్ళిద్దరూ నార్మల్గా ఫైట్ చేయలేదు, యాక్ట్ చేశారని ఆర్జీబీ గారు కూడా కామెంట్ చేశారనమాట. సో మనం నార్మల్గా అనుకోవచ్చు, మైక్ టైసన్ 58 సంవత్సరాలు ఈయనకి ఒక 27 సంవత్సరాలు. ఈయన మధ్య ఉన్న గ్యాప్ 31 years. అంటే మైక్ టైసన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా జేకే పాల్ పుట్టున్నాడు నార్మల్గా బాక్సింగ్ రంగంలో గేమ్ ఆడుతున్నప్పుడు. సో అట్లాంటి ఈ వ్యక్తికి పోటీ జరగడం చాలా పెద్ద ఇదనమాట, చెప్పుకోవాల్సిందే. సో దీన్ని సత్తాగా తీసుకున్నాడు మైక్ టైసన్. కానీ 8 roundsలో 6 rounds జేక్ పాల్ కలగవా, 2 rounds మాత్రమే మైక్ టైసన్ అయితే గెలిచాడు. అయితే ఒక్క రౌండ్లో కూడా నాకౌట్ లేదు కాబట్టి ఇది గ్రేట్ అనమాట, చెప్పుకోవాల్సిందే. సో మైక్ టైసన్ ఓడిపోవడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్. తర్వాత 58 సంవత్సరాల ఓడు అంతలా పోటీ ఇవ్వడం, 8 roundsలో ఆడడం, అది కూడా గ్రేట్. సో దీని అంతా చూసుకున్నట్టయితే బాక్సింగ్ చరిత్రలో ఒక లెజెండ్గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే 58 బౌట్స్కి 50 గెలడం అనేది ఒక చాలా గ్రేట్. సో బాక్సింగ్ చరిత్రని ఒక హిస్టరీని లెజెండ్గా క్రియేట్ చేసుకున్నాడు మైక్ టైసన్ తన పేరు మీద. నార్మల్గా మైక్ టైసన్ అయితే చాలామందికి ఇష్టం, చాలామంది అభిమాని, చాలామందికి ఏంటంటారు అది ఇన్స్పిరేషన్. సో అలాంటి మైక్ టైసన్ అనేది ఓడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. చాలామంది ఏమైనా ట్రోల్ చేస్తున్నారంటే, ఇదంతా నార్మల్గా స్క్రిప్ట్గా తీశారు, ఇది యాక్టింగ్ పరంగా తీశారు, బట్ మైక్ టైసన్ అయితే ఓడిపోవడానికి వీలు లేదనేసి అయితే చెప్పారు. యాజ్ ఆఫ్ నో అయితే మరి ఏమైనా చేయలేము కాబట్టి మైక్ టైసన్ అయితే యునానిమస్గా ఓడిపోయాడు. యునానిమస్గా అయితే జేక్ పాల్ అయితే గెలిచాడు అనమాట. సో ఈ మ్యాచ్ మనకి నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా ఉంది, చూడండి, చూడాల్సిన వాళ్ళు అనమాట. సో ఒక సుదీర్ఘ విరామం తర్వాత 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ మైక్ టైసన్ బాక్సింగ్లో అడుగు పెట్టడం, టికెట్స్ అయితే వేల రేట్లు అయితే పెరిగాయి అనమాట. ఆ టికెట్స్ కోసం నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మైక్ టైసన్ ఫ్యాన్స్ ఉంటే అట్లీస్ట్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.